హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి. సో నేను ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసేసా. ప్రాజెక్ట్స్ జేఎస్ అని క్రియేట్ చేద్దాం. అండ్ ఇందులో ఇంకొక ప్రాజెక్ట్ చేస్తా, టు డూ అని, ఎందుకంటే అన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా. సో ఈరోజు ఒక టు డూ ప్రాజెక్ట్ చేద్దాం, సరేనా? అంటే టు డూ లిస్ట్ లాగా. సో ఈరోజు కొంచెం ఎక్కువనే నేర్చుకుంటాం మనం, సరేనా? ఏమంటారు, కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం అవ్వవు, కొన్ని చాలా కొత్తగా ఉంటాయి. కాకపోతే ఇలానే ప్రోగ్రెస్ అవుతూనే మనకు కొత్త కొత్తవి అన్నీ తెలుస్తాయి, సరేనా? సో టెన్షన్ ఏం పడకండి. index.html, style.css అని script.js క్రియేట్ చేసి ఉంచండి. అండ్ ఒకవేళ మీరు నా పాత వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి, ఎందుకంటే ఈ మొత్తం కోర్స్ మనం లైన్గా వస్తున్నాం హెచ్టిఎంఎల్ నుంచి సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, సరేనా? అండ్ వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ కూడా చేయండి. సో styles.css అండ్ script.js. ఓకే, సో మనం ఈ 3 ఫైల్స్ క్రియేట్ చేసేసాం. ప్రజెంట్ ఇప్పుడు తొందరగా హెచ్టిఎంఎల్ అను సిఎస్ఎస్ కంప్లీట్ చేద్దాం. సో ఎక్స్క్లమేషన్ మార్క్, ఇదేమో టు డూ అని క్రియేట్ చేసేస్తా. అండ్ ఇక్కడ ఒక స్టైల్ షీట్ లింక్ చేసేద్దాం. సో లింక్ సిఎస్ఎస్ స్టైల్ షీట్. అండ్ ఇక్కడేమో స్క్రిప్ట్ కూడా లింక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ వర్క్ ఏంటి? మన టు డూ యాప్లో ఏమి ఉండాలి? అసలు టు డూ అంటే ఏంటి? నార్మల్గా మనం ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాం కదా, అందులో ఐటమ్స్ని యాడ్ చేయొచ్చు, ఐటమ్ని డిలీట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు అందులో ఐటమ్ని యాడ్ చేయాలన్నా, ఐటమ్ని డిలీట్ చేయాలన్నా మనకు ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉండాలి. అందులోనే కదా మనం టైప్ చేసేది, లైక్ బ్రింగ్ వెజిటబుల్స్, ఓకే, తర్వాత ఎలక్ట్రీషియన్ని పిలుచుకొని రావాలి, అలా ర్యాండమ్గా ఏదో ఒకటి చెప్తున్నా కానీ అలా ఏదో ఒక టు డూలో మనం ప్లేస్ చేస్తాం కదా ఐటమ్స్ని. సో దానికి ఒక ఇన్పుట్ ఉండాలి కదా. ఆ ఇన్పుట్ ఉన్నాక ఒక బటన్ ఉండాలి. ఆ బటన్ మీద క్లిక్ చేస్తేనే కదా మనకన్నీ ఏమంటారు యాడ్ అయ్యేది. అండ్ లైక్ యాడ్ దిస్ టు డూ అన్నట్టు ఒక బటన్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ ఒక డివ్ క్రియేట్ చేసుకుంటా. ఓకే, సో ఈ డివ్ది క్లాస్ కంటైనర్ అని పెట్టేస్తా. కంటైనర్, ఓకే, కంటైనర్ అని పెట్టేసాం. ఇప్పుడు ఒక డివ్ క్లాస్ అయిపోయింది. దీన్ని ఒకసారి గో లైవ్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ టు డూ అని ఉంది, కంటైనర్. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక H1 తీసుకుంటా. ఓకే, H1లో టు డూ యాప్ ఉంది. నేను ఒక పని చేస్తా, దీన్ని రైట్కి లెఫ్ట్కి చేసుకుంటా మీకు కొంచెం ఈజీగా ఉండడానికి. ఓకేనా? ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక H1 తీసుకున్నా నేను, అందులో టు డూ అని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకు ఒక ఇన్పుట్ ఫామ్ కావాలి, అంటే ఇన్పుట్ ఎలిమెంట్ కావాలి. ఓకే, సో నేను ఒక ఇన్పుట్ తీసుకున్న, టైప్ ఏమో నార్మల్గా టెక్స్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఐడి పెట్టేస్తాను దీనికి. ఓకే, టాస్క్ ఇన్పుట్. ఓకే, మనం దీనికి ఒక ఐడి పెట్టేసాం. దాని తర్వాత ఒక ప్లేస్ హోల్డర్ కూడా పెడదాం మంచిగా కనిపించడానికి. ప్లేస్ హోల్డర్ ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అ న్యూ టాస్క్. ఓకే, ప్లేస్ హోల్డర్ వచ్చేసింది ఇక్కడ, చూసారా? దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసింది. దీని తర్వాత నాకు ఒక బటన్ కావాలి. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఇన్పుట్లో ఏమైతే ఉందో అది మనకు టాస్క్ లాగా యాడ్ అయిపోవాలి, సరేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఒక బటన్ క్రియేట్ చేద్దాం, బటన్. ఓకే, ఆ బటన్లో లైక్ యాడ్ టు డూ. ఓకే, ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు మన దగ్గర 2 టైప్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయి. లాస్ట్ వీడియో మీరు చూస్తే ఈవెంట్ హ్యాండ్లర్స్ గురించి చెప్పినప్పుడు మనం కావాలంటే ఈ బటన్కి ఒక క్లాస్ లేదా ఐడి ఇచ్చి script.jsలో నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక వే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఆన్ క్లిక్ అనే ఒక ప్రాపర్టీ ఉంది ఇందులో నేను ఒక ఫంక్షన్ ఇచ్చేస్తా, యాడ్ టాస్క్ అని. ఓకే, ఈ యాడ్ టాస్క్ ఫంక్షనాలిటీ నేను జావా స్క్రిప్ట్లో రాస్తా. సో ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో ఇది జావా స్క్రిప్ట్లో ఈ ఫంక్షన్ని వెతుకుతుంది. ఓకే, యాడ్ టాస్క్ ఎక్కడుంది అని. అండ్ ఆ యాడ్ టాస్క్లో ఏం రాసుంటే అది జరుగుతుంది అన్నట్టు, సరేనా? సో 2 వేస్లో ఉన్నాయి. మీరు కావాలంటే ఈ ఆన్ క్లిక్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనం డాక్యుమెంట్ డాట్ లైక్ బటన్ ఉంటే లైక్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఇలా బటన్కి క్లాస్ ఇచ్చేసి డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ అని చెప్పి అలా కూడా రాయొచ్చు, అది మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు లాస్ట్లో మీరు చూస్తే మనకి ఇక్కడ ఏమంటారు అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెలో అని రాసి యాడ్ టు డూ చేశాక ఈ ఐటమ్ ఏమో ఇక్కడికి రావాలి కదా కింద.
ఒక ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. సో అలా ఎలిమెంట్స్లో రావాలంటే మనకేం కావాలి, ఒక ఆర్డర్డ్ లిస్ట్ లేదా అన్ఆర్డర్డ్ లిస్ట్ అది కావాలి ఏదో ఒకటి. సో నేనేం చేస్తాను అంటే యూఎల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఉంచుకుంటా. ఓకే, యూఎల్కి ఒక ఐడి ఇస్తా, టాస్క్ లిస్ట్ అని. ఓకే, సో ఎప్పుడైతే మనం యాడ్ టు డూ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎల్ఐ లాగా యూఎల్లో జనరేట్ అవ్వాలి. సో మనం జావాస్క్రిప్ట్ని యూస్ చేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ అయితే అయిపోయింది ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం స్టైల్ చేసుకుందాం. ఓకే, కొంచెం బేసిక్ స్టైలింగ్ చేసుకుందాం. సో నేను స్టైల్స్లోకి వచ్చేసా. ఫస్ట్ బాడీ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఓకే, ఎక్కువ స్టైలింగ్ నేను చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. కావాలంటే ఒకవేళ మీకు ఎక్కువ స్టైలింగ్ ఉన్నవి ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే చెప్పండి, అది కూడా చేద్దాం. కానీ స్టైలింగ్ ఎలాగో మనకి వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎలాగో ఇస్తారని చెప్పి నేను ఎక్కువ స్టైలింగ్ మీద ఎప్పుడు ఫోకస్ చేయను. ఓకే, సో ఇప్పుడు వీటిని సెంటర్లోకి తీసుకొని రావాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, డిస్ప్లే ఫ్లెక్స్ చేయాలి, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇది సెంటర్లోకి వచ్చేసింది. దీనికి హైట్ ఇద్దాం ఒకటి. ఓకే, హైట్ ఇస్తేనే ఇది కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది. సో హైట్ నేను 100 VH అని ఇచ్చేసాను. సో 100 VHకి ఇది సెంటర్లోకి వచ్చేసింది. బాడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కంటైనర్ని సెట్ చేయాలి. ఓకే, కంటైనర్ని డిజైన్ చేద్దాం. సో జస్ట్ ఆ కంటైనర్లో ఇవే ఉన్నాయి. సో దానికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తా, ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ FFF అని. సో FFF అంటే వైట్ బేసికలీ. ఓకే, కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్ ఇద్దాం. ఇప్పుడు నాకు ఈ 20 పిక్సెల్ కలర్ ఇవన్నీ ఎలా తెలుసు అంటే ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టేయండి, మీ ఇష్టం అది. ఓకే, బార్డర్ రేడియస్ ఇద్దాము 8 పిక్సెల్స్ అండ్ దీనికి ఒక షాడో ఇద్దాం. సో బాక్స్ షాడో ఏమో 0, 0, 10. ఇదంతా మనం ఆల్రెడీ RGBA ఇదంతా మనం ఆల్రెడీ మాట్లాడాము మన CSSలో వాటిలో. సో ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అది రిఫర్ చేయండి, సరేనా. ఇప్పుడు మనం కంటైనర్కి షాడో క్రియేట్ చేసేసాం. సో నెక్స్ట్ మన ఇన్పుట్ ఈ బటన్ది ఇది ఏమంటారు ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ని డిజైన్ చేద్దాం. సో నేను డైరెక్ట్గా ఇక్కడ ఇన్పుట్ అని తీసుకుంటున్నా. ఇన్పుట్ ఆఫ్ టైప్ టెక్స్ట్ అంటే ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్ ఉందో, ఎవరిదైతే టైప్ టెక్స్ట్ ఉందో వాటిని మనం టార్గెట్ చేస్తున్నామని. సో కొంచెం ప్యాడింగ్ ఇద్దాం ఒక 10 పిక్సెల్. సో ప్యాడింగ్ ఇచ్చాక దీనికి కొంచెం మార్జిన్ బాటమ్ ఇచ్చేద్దాము, మార్జిన్ బాటమ్. అండ్ దాని తర్వాత దీనికి ఒక బార్డర్ ఇద్దాము, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్. ఓకే, వచ్చిందా బార్డర్? వచ్చింది. దాని తర్వాత బార్డర్ రేడియస్ కూడా ఇచ్చేద్దాం, బార్డర్ రేడియస్ 4 పిక్సెల్స్. అండ్ విడ్త్ ఇద్దాం, దీనికి విడ్త్ 70%. ఓకే, సో 70% విడ్త్ తీసుకుంది ఇది. ఓకే, దాని తర్వాత మనకు ఒక బటన్ ఉంది. సో బటన్ని కూడా స్టైల్ చేసుకుందాం. బటన్ మీద హవర్ చేసినప్పుడు ఏం జరగాలి, లేకపోతే ఫస్ట్ నార్మల్గా బటన్ని స్టైల్ చేసుకుందాం. బటన్ BG కాల్ అంటే గ్రీన్ ఇచ్చేద్దామా, దీనికి గ్రీన్. ఓకే, కలర్ ఏమో వైట్ ఇచ్చేద్దాం, అంటే లోపల ఉన్న టెక్స్ట్ వైట్ అయిపోతుంది. ప్యాడింగ్ ఇద్దాం 10 పిక్సెల్స్ అని. దాని తర్వాత బార్డర్ని తీసేద్దాం, బార్డర్ చాలా గలీజ్గా ఉంది, నన్. దాని తర్వాత కర్సర్ పెడదాం, ఎప్పుడైతే కర్సర్ తీసుకొని వెళ్తామో పాయింటర్ అయిపోవాలి అది. అండ్ దాని తర్వాత మార్జిన్ లెఫ్ట్ ఇద్దాం, కొంచెం ఎంత లెఫ్ట్, ఫర్ 5 పిక్సెల్ ఇద్దాం. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత బటన్ని మీద హవర్ చేసినప్పుడు ఏం జరగాలి, బటన్ మీద హవర్ చేసినప్పుడు ఏం జరగాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. గ్రీన్కి చేంజ్ అవ్వాలి, గ్రీన్ ఎల్లో పెట్టేద్దాం ఏదో ఒకటి. ఓకే, సో ఇలా హవర్ చేసినప్పుడు ఇలా యక్కి. ఓకే, సరే ఏదో ఒకటి. దాని తర్వాత మనం ఒక యూఎల్ క్రియేట్ చేసాం కదా, ఆ యూఎల్ని కూడా స్టైల్ చేసుకుందాం. సో యూఎల్లో ఏంటి, ఏవైతే లిస్ట్ ఐటమ్స్ యాడ్ అవుతాయో వాటికి ఏం ఉండద్దు. సో లిస్ట్ స్టైల్ నన్ చేసా, ప్యాడింగ్ ఏమో 0 చేసేద్దాం. దాని తర్వాత సో బేసికల్లీ మన వర్క్ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే యాడ్ టు డూ మీద క్లిక్ చేస్తామో అక్కడ ఉన్న ఐటమ్ ఏదైతే మనం ఇన్పుట్లో ఉందో అది మనకు ఒక LI లాగా యాడ్ అయిపోతుంది కింద కదా, ఒక లిస్ట్ ఎలిమెంట్ లాగా. కానీ ఆ లిస్ట్ ఎలిమెంట్ని మనం స్టైల్ చేయాలంటే అవి ఎలా కనిపిస్తాయో మనకు తెలియదు. సో ఇప్పుడు మనం లిస్ట్ ఎలిమెంట్ని స్టైల్ చేయట్లేదు. ఎప్పుడైతే మన జావాస్క్రిప్ట్ అయిపోతుందో దాన్ని చూసుకొని మనం లిస్ట్ ఎలిమెంట్ని స్టైల్ చేద్దాం. ఎందుకంటే అడ్వాన్స్లో ఎలా చేస్తాం చెప్పండి, మనకు తెలియదు అసలు ఎలా కనిపిస్తుందో. సో నేను ఇప్పుడు జావాస్క్రిప్ట్ వర్క్లోకి వచ్చేసాను. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం మంచిగా వినండి గట్టిగా. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే వీటిని టార్గెట్ చేసి హోల్డ్ చేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. సో ఎప్పుడు కూడా మనకి ఏమేమి యూజ్ ఉన్నాయో అవన్నీ మనం వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలి. సో కాన్స్ట్ టాస్క్ ఇన్పుట్ ఈక్వల్స్ టు
డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. దీనికి ఏమని ఇచ్చాం మనం, టాస్క్ ఇన్పుట్. సో ఎప్పుడు కూడా ఇలా సేవ్ చేసి పెట్టుకోవాలి, సరేనా? స్టార్టింగ్లోనే ఎక్కడ మనకి ఎప్పుడు యూజ్ వస్తుందో తెలియదు. సో మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే డైరెక్ట్గా ఈ వేరియబుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అండ్ లిస్ట్ తీసుకుందాం, ఏవైతే లిస్ట్ ఉందో దాన్ని కూడా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏముంది గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ ఇచ్చాం కదా టాస్క్ లిస్ట్. ఈ రెండే ఉన్నాయి మనకి మెయిన్. బటన్కి ఆల్రెడీ యాడ్ టాస్క్ అని ఇచ్చేసాము. సో ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి తీసేసుకున్నాను నేను, అయిపోయింది. ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ టాస్క్ అనే ఫంక్షన్ రన్ అవ్వాలి కదా. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేస్తా, ఫంక్షన్ యాడ్ టాస్క్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇందులో ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇందులో మనం ఏదైతే టైప్ చేసామో దాన్ని తీసుకోవాలి కదా. అది ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం టాస్క్ ఇన్పుట్లో. ఓకే, సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి ఇక్కడ చెక్ చేస్తా. ఏం చెక్ చేస్తా, దీనికి ఏమన్నా స్పేసెస్ ఇచ్చారా అని. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు ఇక్కడ ఇలా టైప్ చేసి స్పేస్ 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 ఇచ్చి ఇలా టైప్ చేశారనుకోండి, సో అప్పుడు ఏదో ఒకటి రాంగ్ అయిపోతుంది కదా. సో నేనేం చేస్తా అంటే దీనికి ట్రిమ్ చేస్తా. ట్రిమ్ అంటే ఏంటి, ఈ స్పేసెస్ అన్నీ వెళ్ళిపోతాయి. స్పేసెస్ అన్నీ వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో అవే వస్తాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక న్యూ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా, కాన్స్ట్ టాస్క్ టెక్స్ట్ ఈక్వల్స్ టు టాస్క్ ఇన్పుట్. టాస్క్ ఇన్పుట్ అంటే ఆల్రెడీ మనకు మొత్తం ఇన్పుట్ వచ్చేసింది. ఆ ఇన్పుట్లో వాల్యూ ఉంటుంది కదా, ఏదైతే వాల్యూ మనకు వచ్చిందో ఆ వాల్యూలో నుంచి నేను ట్రిమ్ చేసేస్తా. ఇక్కడ చూసా ట్రిమ్ కింద రాసింది రిమూవ్ ద లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్. లీడింగ్ అంటే ముందు ఉన్నవి, ట్రైలింగ్ అంటే లాస్ట్లో ఉన్నవి. ఓకే, ఈ ఫంక్షన్ని నేను పెట్టేసా. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఈ ఇన్పుట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ ఏదైతే మనకు మొత్తం వాల్యూ ఇస్తుందో అందులో మెయిన్ వాల్యూ తీసుకుంటుంది. ఇది మెయిన్ వాల్యూ. ఆ మెయిన్ వాల్యూని తీసుకొని అందులో నుంచి ట్రిమ్ చేసేస్తుంది ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ ఏదైతే ఇన్పుట్ ఉందో అది వచ్చేసింది మనకు, అది టాస్క్ టెక్స్ట్లో సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం టాస్క్ టెక్స్ట్లో ఏమన్నా యాక్చువల్ వాల్యూ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ టాస్క్ టెక్స్ట్ నాట్ ఈక్వల్ టు ఎంటీ. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ టాస్క్ ఇన్పుట్ ఎంటీ లేకపోతే, నార్మల్గా ఈ ఈక్వల్స్ టు ఇచ్చామనుకోండి 3, ఎంటీ ఉంటే, కానీ నేను ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చా. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఏంటి, ట్రూని ఫాల్స్ చేసేస్తుంది, ఫాల్స్ని ట్రూ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇది ఇచ్చాం కాబట్టి ఒకవేళ టాస్క్ ఇన్పుట్ ఎంటీ లేకపోతే అంటే ఏంటి మీనింగ్, అందులో ఏదో వాల్యూ ఉంది కదా. సో బేసికల్లీ దీని మీనింగ్ ఏంటి, ఒకవేళ టాస్క్ టెక్స్ట్లో ఏమన్నా వాల్యూ ఉంటే, ఇక్కడ టాస్క్ టెక్స్ట్ రావాలి, టాస్క్ టెక్స్ట్లో ఏమన్నా వాల్యూ ఉంటే అప్పుడు ఏం జరగాలి. సో అప్పుడు ఏం జరగాలంటే ఎల్ఐ అనేవి యాడ్ అవ్వాలి, అంతే కదా. ఎల్ఐ ఎలిమెంట్స్ యాడ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక డౌట్ రావచ్చు మీకు ఇక్కడ, ఇలా ఇంత ట్రిక్కీ ఎందుకు రావాలి, ఒకవేళ లేకపోతే అని ఎందుకు. ఒకవేళ టాస్క్ టెక్స్ట్లో కంటెంట్ ఉంటే అని రాయొచ్చని కదా డైరెక్ట్ అని మీకు రావాలి డౌట్. కానీ అందులో ఏం టెక్స్ట్ ఉంటుందో మనకు ఎలా తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి యాప్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఏం రాస్తాడో మనకేం తెలుసు. సో మనం దేంతో కంపేర్ చేస్తాం, దేంతో కంపేర్ చేయలేము. అందుకే కంపేర్ చేయలేము కాబట్టి నేను దీన్ని రివర్స్ చేశా. ఒకవేళ ఎంటీ లేకపోతే అంటే మీనింగ్ ఏంటి, ఏదో ఉంది అన్నట్టు. సో నేనేం చేస్తాను అంటే కాన్స్ట్ లిస్ట్ ఐటమ్. ఓకే, ఒకవేళ ఎంటీ లేకపోతే అది ఏదైతే వాల్యూ ఉందో దాంతోపాటు ఒకటి క్రియేట్ అవ్వాలి కదా, క్రియేట్ ఎలిమెంట్. సో నేను ఒక క్రియేట్ ఎలిమెంట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, చూస్తే మీకు అర్థమైద్ది, పర్లేదు. ఓకే, ఎల్ఐ అనే ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ క్రియేట్ అవ్వాలి, ఎల్ఐ ఎలిమెంట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే లిస్ట్ ఐటమ్ అంటే ఏంటి, ఈ లిస్ట్ ఐటమ్ ఇది లిస్ట్ ఐటమ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఆ ఎల్ఐలో లోపల ఏముండాలి. ఒక ఎల్ఐ క్రియేట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి టెన్షన్ లేదు, అర్థమైద్ది. ఈ ఎల్ఐ క్రియేట్ చేసేసాం ఇప్పటి వరకు, కానీ ఇక్కడ ఏముండాలి, ఈ ఎల్ఐ మధ్యలో ఏముండాలి అది రాస్తున్నాం మనం ఇప్పుడు, సరేనా.
ఆ ఎల్ఐ మధ్యలో ఏముండాలో అది ఇక్కడ రాస్తున్నాం ఇన్నర్ హెచ్టిఎంఎల్తో. సో ఇక్కడ నార్మల్గా మనం రాయలేం. సో నార్మల్గా రాయకున్నప్పుడు ఇలా బ్యాక్ టిక్స్ అని ఇస్తాం. బ్యాక్ టిక్స్ ఇక్కడ ఉంటుంది నార్మల్గా పైన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కీలో ఏదైతే మన నంబర్స్ ఉన్నాయో దానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే ఈ బ్యాక్ టిక్స్ ఓపెన్ అవుతాయి. దీని లోపల నేను ఏమంటా, దీని లోపల నేను హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్పాన్. ఓకే, ఇది చూడండి ఇక్కడ డాలర్ సింబల్ ఇది తెలుసు కదా, స్ట్రింగ్ ఇంటర్పులేషన్ అంటాం. మనం ఆల్రెడీ మాట్లాడామనుకుంటా దీని గురించి. టాస్క్ టెక్స్ట్. ఓకే, దాని తర్వాత ఒక బటన్ కూడా కావాలి, డిలీట్ బటన్ మనకు కావాలి కదా, డిలీట్ బటన్. సో ఇక్కడ డిలీట్. ఓకే, ఇక్కడ నేను ఆన్ క్లిక్ రాస్తా. దీన్ని కూడా సేమ్ హెచ్టిఎంఎల్ రాస్తున్నాను నేను, డిఫరెన్స్ ఏం లేదు. చూడండి అర్థమైంది. డిలీట్ టాస్క్. కూల్గా వినండి. యాడ్ టాస్క్ మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్న వాల్యూని తీసుకొని మనం ట్రిమ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిమ్ అంటే ముందున్న స్పేసెస్ వెనకాల ఉన్న స్పేసెస్ తీసుకుంటున్నాం. ఇక్కడి వరకు అర్థమైంది కదా. దాని తర్వాత ఒకవేళ స్పేస్ తీసేసాక ఇందులో ఏమన్నా యాక్చువల్ వాల్యూ ఉంటే, ఓకే, ఉంటే అంటే ఇదే మీనింగ్. ఒకవేళ అది ఎంటీ లేకపోతే అప్పుడు ఏమవ్వాలి, కాన్స్ట్ లిస్ట్ ఐటమ్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఆ లిస్ట్ ఐటెంలో ఏముంది, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఎల్ఐ. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ లిస్ట్ ఐటమ్ని యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకు డాక్యుమెంట్లో ఒక ఎల్ఐ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం యూజ్ చేసి ఈ ఎల్ఐ ఇప్పుడు ఇది ఎల్ఐ కదా, ఆటోమేటిక్గా ఎల్ఐ అంటే ఏంటి, లిస్ట్ ఎలిమెంట్. దీన్ని మనం యూజ్ చేసి దాంట్లో ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఏం చెప్తున్నాం, ఆ లిస్ట్ ఎలిమెంట్లో ఏముండాలి, ఈ టెక్స్ట్ ఉండాలి. ఏ టెక్స్ట్, ఇది మనకి ఏదైతే ఇక్కడ నుంచి వచ్చిందో. ఓకే, దాని తర్వాత ఒక బటన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇది మనం జావా స్క్రిప్ట్ రాస్తున్నాం కదా, జావా స్క్రిప్ట్లో నార్మల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి చేశాను అనుకోండి, ఈ డబుల్ కోట్స్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇది నార్మల్గా స్ట్రింగ్ లాగా యూజ్ అయ్యిద్ది. సో స్ట్రింగ్ లాగా యూస్ అవ్వద్దు, హెచ్టిఎంఎల్ లాగా యూస్ అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ బ్యాక్ టిక్స్లో ఇలా పెట్టేశా. కానీ ఇది వేరియబుల్ కదా. ఓకే, ఇది అంటే నార్మల్ హెచ్టిఎంఎల్, కానీ ఇది వేరియబుల్ కదా. సో అందుకే నేను ఇలా చేసేసా దీన్ని. ఓకేనా, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. దాని తర్వాత ఏమవ్వాలి, ఎల్ఐ క్రియేట్ చేసాం. ఎల్ఐలో ఏమంటారు, ఎలిమెంట్ కూడా పెట్టేసాం, ఎల్ఐలో టెక్స్ట్ కూడా పెట్టేసాం. కానీ ఆ ఎల్ఐ అనేది యూఎల్ లోపలికి పంపించాలి, అంతే కదా. ఎలిమెంట్ క్రియేట్ చేసాం కానీ అది యూఎల్ లోపలికి పంపించాలి కదా. ఏదైతే మనం యూఎల్ ఇక్కడ క్రియేట్ చేసామో టాస్క్ లిస్ట్, అందులో పంపించాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తా, టాస్క్ లిస్ట్ డాట్ అపెండ్ చైల్డ్. ఓకే, అందులో అపెండ్ చేస్తున్నా. దేన్ని అపెండ్ చేస్తున్నా, లిస్ట్ ఐటమ్ని అపెండ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఐటమ్ని అపెండ్ చేశాక ఏమవ్వాలి చూద్దాం. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ నేను ఏదో ఒకటి టైప్ చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ హలో యాడ్ టు డూ చేసా. యాడ్ టు డూ చేయగానే ఇక్కడ యూఎల్లో ఇది అపెండ్ అయిపోయింది హలో అనేది కదా. ఇప్పుడు ఈ డిలీట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు ఈ డిలీట్కి ఎలా వచ్చింది తెలుసా, ఆటోమేటిక్గా ఈ స్టైలింగ్. మనం ఇక్కడ బటన్ ఏమేమి ఉంటే ఇక్కడ క్లాస్ ఇవ్వాలి, చూసారా. మనం డైరెక్ట్ బటన్ ఇచ్చాం కాబట్టి దీనికి కూడా ఫంక్షనాలిటీ వచ్చేసింది. ఒకవేళ మీరు కావాలంటే దీనికి ఇక్కడ క్లాస్ ఇవ్వండి. ఇక్కడ నార్మల్గా ఇక్కడ క్లాస్ ఇచ్చేసి డిలీట్ బటన్ క్లాస్ అని చెప్పేసి దీన్ని రెడ్ కలర్ చేసుకోండి కావాలంటే స్టైల్స్లో వచ్చి, సరేనా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ హెలో ఇలానే ఉంది మనం యాడ్ చేశాక కూడా. సో నాకేం కావాలి, అలా వద్దు. సో నేను ఏం చేస్తాను అంటే టాస్క్ ఇన్పుట్లో ఏదైతే ఉందో వాల్యూ దాన్ని ఇలా ఎంప్టీ చేసేస్తా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసా, ముబ్బు అని రాసా. ఇప్పుడు ముబ్బు మీద యాడ్ టు డూ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా, చూడండి ఇన్ని స్పేసెస్ ఇచ్చా, చూసారా. ఒక్క స్పేస్ కూడా రాలేదు. అది దేనివల్ల, ట్రిమ్ వల్ల. ఓకే, ఒకవేళ అది ఎంటీ లేకపోతే, అవును ముబ్బు ఉంది అంటే ఎంటీ లేదు అన్నట్టు. సో ఒక ఎల్ఐ క్రియేట్ అయింది. ఆ ఎల్ఐ లోపల ఈ టాస్క్ టెక్స్ట్ మనం ఏదైతే ముబ్బు అని రాసామో అది వచ్చింది. దాంతోపాటు ఈ బటన్ కూడా వచ్చింది. ఈ బటన్ మీద ఆన్ క్లిక్ ఒకటి ఉంది, డిలీట్ టాస్క్, అది మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, దాని తర్వాత ఇక్కడ అపెండ్ చేసాం. ఇది ఇక్కడ యూఎల్ ఉండాలి కదా, బేసికల్లీ ఇక్కడ యూఎల్ ఇది ఉండాలి కదా. ఆ యూఎల్లో మనం అపెండ్ చేసేసాం. అపెండ్ చేశాక ఇక్కడ ముబ్బు ఉంది కదా, దాన్ని క్లియర్ చేసేసాం. ఈజీ. ఇప్పుడు ఇది ఏ ఫంక్షన్, ఇది యాడ్ టాస్క్ ఫంక్షన్. ఇప్పుడు మనం డిలీట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఏది, ఈ డిలీట్ టాస్క్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో ఫంక్షన్ డిలీట్ టాస్క్. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్, ఫర్ ఎగ్జాంపుల్
హెలో ముబ్బు హే ఇక్కడ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై. ఓకే 4 ఉన్నాయి ఇక్కడ. మీరు కావాలంటే దీనికి మార్జిన్ ప్యాడింగ్ ఇచ్చుకోండి. ఓకే దీనికి క్లాస్ ఏమైనా ఇచ్చి చేసేయండి. ఇప్పుడు నేను అంతగా చేయట్లేదు. ఓకే ఇప్పుడు సారీ మనం ఎలాగో దీన్ని మనం సెట్ చేయాలి కదా, నేను మర్చిపోయా. ఎల్ఐని కూడా మనం సెట్ చేయాలి కదా, ఇక్కడ నేను చెప్పా కదా తర్వాత చేద్దాం డిజైన్ అని. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ డిలీట్ మీద క్లిక్ చేసినప్పుడు కంప్యూటర్కి ఎలా అంటే ఈ వెబ్సైట్కి ఎలా తెలుస్తుంది ఇదే డిలీట్ మీద క్లిక్ చేస్తామని? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిలీట్ మీద డిలీట్ టాస్క్ అనే ఫంక్షనాలిటీ పెట్టారు, రిమూవ్ చేసేయండి అని పెట్టారు. ఓకే రిమూవ్ చేసేయండి అని. అప్పుడు ఒకటే డిలీట్ చేసినప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయి, ఎందుకంటే ప్రతి డిలీట్కి సేమ్ ఫంక్షనాలిటీ ఉంది కదా డిలీట్ టాస్క్ అని. సో ఏం చేద్దాం అప్పుడు? ఏ డిలీట్ మీద క్లిక్ చేసామో జస్ట్ అదే ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి. సో అలాంటి వాటికి ఏం చేస్తామంటే ఒక దిస్ అనే ఒక ప్రాపర్టీ అనుకోండి, ఒక ఫంక్షనాలిటీ ఉంది దిస్. సో నేను ఇక్కడ ఒక పారామీటర్ పాస్ చేస్తాను దిస్ అని. దిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సరేనా? సో దిస్ అంటే ఏంటి? ఇది. ఓకే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఒక బటన్ని పాస్ చేస్తున్నా, బటన్. ఓకే సో బేసికల్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ డిలీట్ టాస్క్కి నేను ఏం చెప్తున్నా, డిలీట్ టాస్క్ నువ్వు ఒక బటన్ని తీసుకో ఇన్పుట్ లాగా. ఓకే ఇప్పుడు ఈ బటన్ ఏంటి? ఏదైతే డిలీట్ టాస్క్ ఉంది కదా, ఏ డిలీట్ టాస్క్ మీద అయితే క్లిక్ చేస్తామో ఆ పర్టికులర్ బటన్ ఇక్కడ ఇన్పుట్లా వస్తుంది. మరి ఆ పర్టికులర్ బటన్ ఎలా ఇన్పుట్లా వస్తుంది అంటే ఈ దిస్ వల్ల. సో కొంచెం ట్రికీ ఉండొచ్చు, మొత్తం ఇంటర్లింక్డ్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ, సరేనా? సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ లైక్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తా లిస్ట్ ఐటమ్ అని, సరేనా? లిస్ట్ ఐటమ్, ఇది వేరే లిస్ట్ ఐటమ్, పైన ఉన్నది వేరే లిస్ట్ ఐటమ్. లిస్ట్ ఐటమ్ అని క్రియేట్ చేసాము ఇక్కడ. ఇది వేరే లిస్ట్ ఐటమ్, ఇది వేరే లిస్ట్ ఐటమ్, ఎందుకంటే ఇది ఫంక్షనాలిటీ వేరేలో ఉంది, అది వేరే ఫంక్షన్లో ఉంది కాబట్టి. ఓకేనా? సో కాన్స్ట్ లిస్ట్ ఐటమ్ ఈక్వల్స్ టు బటన్ డాట్ పేరెంట్ ఎలిమెంట్. ఇవన్నీ మీకు కొత్తగా అనిపించచ్చు, మరి కొత్తగా నేర్చుకుంటేనే కదా డెవలపర్ అవుతారు. అన్ని పాత ఎలా చెప్పాలి? సో టాస్క్ లిస్ట్ కదా. ఓకే సో టాస్క్ లిస్ట్ అంటే ఏంటి? ఇది ఏదైతే యూఎల్ ఉందో అది. సో అందులో నుంచి నేను రిమూవ్ చైల్డ్ చేస్తున్నా. ఇందాక అపెండ్ చైల్డ్ చేసా, ఇక్కడ ఇప్పుడు రిమూవ్ చైల్డ్ చేస్తున్నా. దేన్ని? లిస్ట్ ఐటమ్ని. చాలా ఈజీ, మీకు అర్థమైంది చూడండి. ఇప్పుడు బటన్ మీద నేను ఏం చెప్తున్నా అంటే ఈ దిస్ ఎందుకు పాస్ చేసా అంటే ఏ బటన్ మీద ఈ డిలీట్ టాస్క్ అనే ఫంక్షనాలిటీ రన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అని పెట్టా, ఓకే ఇందులో హెలో అని పెట్టా. ఓకే ఇప్పుడు ఆ డిలీట్ మనం ఈ డిలీట్ చేస్తున్నామా, ఈ డిలీట్ చేస్తున్నామా, ఎలా అర్థమైద్ది? సో అది అర్థం అవ్వడానికే నేను ఇక్కడ దిస్ పంపించా. ఈ దిస్ వల్ల ఏమవుతుందంటే మీరు దేని బటన్ మీద క్లిక్ చేశారో అదే బటన్ ఇక్కడ ఇన్పుట్లా వస్తుంది. ఓకే ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ పాస్ చేసాం కదా బటన్, ఇక్కడ ఆ పర్టికులర్ బటన్ ఇన్పుట్లా వచ్చింది. ఓకే ఇప్పుడు దీని పేరెంట్ ఏంటో చూసి, ఈ బటన్కి పేరెంట్ ఎవరో చూసి ఆ పేరెంట్ని ఇందులో నుంచి తీసేస్తారు. ఓకేనా? ఈజీ, ఇంకేం లేదు. ఇప్పుడు చూద్దాం ఇక్కడ రన్ అవుతుందో లేదు. హెలో మీద క్లిక్ చేసా, డిలీట్. ఆ పర్టికులర్ హెలో ఒక్కటే డిలీట్ అయింది. దీని మీద క్లిక్ చేసా, డిలీట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెలో హాయ్ హేయా, ఇప్పుడు నేను ఈ బటన్ పాస్ చేయకుండా దిస్ చెప్పలేదు అనుకోండి అసలు, అప్పుడు ఏమైంది తెలుసా? నార్మల్గా మీరు డిలీట్ ఫంక్షనాలిటీ రాశారనుకోండి, ఆన్ క్లిక్ అని ఉంది, ఆన్ క్లిక్ మీద డిలీట్ టాస్క్ ఉంది, డిలీట్ టాస్క్లో ఎలిమెంట్ వెళ్ళిపోవాలని రాశారు, కానీ ఈ దిస్ అనేది పాస్ చేయలేదు, ఈ బటన్ అనేది పాస్ చేయలేదు. అప్పుడు ఏమైంది తెలుసా? ఒక్క డిలీట్ చేయగానే అన్ని డిలీట్ అయిపోతాయి, ఎందుకంటే అన్నిటికీ సేమ్ ఫంక్షనాలిటీ ఉంది కదా. అందుకే నేను దిస్ అనేది పాస్ చేశాను ఇక్కడ. ఫస్ట్ టైం కాబట్టి కన్ఫ్యూజన్ ఉండడం అంటే నార్మల్ అన్నట్టు. ఓకే టెన్షన్ పడకండి. డిలీట్ కొట్ట ఆ పర్టికులర్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది, డిలీట్ కొట్ట ఆ పర్టికులర్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది, డిలీట్ కొట్ట ఆ పర్టికులర్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ నేను ఇలా ఏదో ఒకటి టైప్ చేసా, యాడ్ టు డూ చేసా, ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అంటే మనం ఏం డేటాబేస్లో స్టోర్ చేయట్లేదు, ఇది బేసికల్లీ మనం ఒక వెబ్సైట్
ఓకే. ఒకవేళ మీకు రియల్ టు డూ యాప్ చేయాలనుకోండి, అప్పుడు డేటాబేస్‌తో లింక్ చేసి డేటాబేస్‌లో యాడ్ చేయాలి అవన్నీ. అప్పుడే స్టోర్ అయితాయి. ఇవి నార్మల్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి రిఫ్రెష్ కొట్టగానే. సరేనా? సో, ఇప్పుడు మీకు హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌తో ఒక టు డూ యాప్ చేశారు. మీరు కావాలంటే దీన్ని రెజ్యూమేలో పెట్టుకోండి. టు డూ యాప్ చేశాము అని. ఓకే. ఎలా అయితే మనం ఇప్పుడు టు డూ యాప్ రెజ్యూమేలో పెట్టి కంపెనీస్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాం. అప్పుడు అది కూడా యాడ్ చేయండి. 2 ప్రాజెక్ట్స్ అయిపోతాయి. థర్డ్ ప్రాజెక్ట్‌లో ఏం చేస్తారు తెలుసా? థర్డ్ ప్రాజెక్ట్‌ని యాడ్ చేసి టు డూని తీసేస్తారు. ఓకే. మళ్ళీ ఫోర్త్ ప్రాజెక్ట్ చేసినప్పుడు సెకండ్ టైంలో యాడ్ చేసిన ప్రాజెక్ట్‌ని తీసేస్తారు రెజ్యూమేలో నుంచి. అప్పుడు మీకు రెజ్యూమేలో 2 ఉంటాయి ప్రాజెక్ట్స్. ఒకటి థర్డ్ వన్, ఒకటి ఫోర్త్ వన్. ఎందుకంటే మనం కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది కదా! సో, అలా అవి పెడితే బెటర్ అన్నట్టు. ఓకే. సో, మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే పక్కా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎక్కడ అర్థమైంది, ఎక్కడ అర్థం అవ్వలేదు. నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని గురించి టెన్షన్ ఏం పడకండి. ఓకే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ ఐ విల్ హెల్ప్ యూ దేర్. టెన్షన్ ఏం లేదు. సో, నాకు కొంచెం టైం దొరకక నేను వీడియోస్ కొంచెం తక్కువ చేస్తున్నా. ఓకే. తక్కువ చేయట్లేదు. అప్లోడ్ చేస్తూనే ఉన్నా. మీరు చూస్తే 2 డేస్‌కి లైక్ 3 డేస్‌కి ఒక వీడియో వస్తుంది. కానీ నాకు కొంచెం టైం లేక కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయి నాకు కుదరట్లేదు. కానీ మీకు ఆ లోపు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా అడగండి. అండ్ నార్మల్‌గా ప్రాక్టీస్ చేయండి. డాక్యుమెంటేషన్ వెళ్ళండి. ఓకే. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ డాక్యుమెంటేషన్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఏమంటారు ఇంకొక ప్రాజెక్ట్ చేద్దాం. క్విజ్ యాప్ చేద్దాం. ఓకే. అది కూడా మస్తు ఉంటుంది. చాలా లైక్ చాలా కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవచ్చు అందులో కూడా. దాని తర్వాత ఏపీఐ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.